మన అదృష్టవశాత్తు దశావతారాలు ఉన్నాయి మనకి. ఆ అవతార పురుషుల్ని మనం ఎందుకు ఆరాధన చేస్తామంటే వాళ్ళు ఒకప్పుడు మామూలు వాళ్ళుగానే పుట్టారు, కొన్ని ఘనకార్యాలు సాధించారు, అసాధారణ పురుషులు అన్నారు. ఓ శతాబ్దం అయింది, చారిత్రక మహాపురుషులు అన్నారు. ఇంకా కొన్ని శతాబ్దాలు గడిచాయి, అవతార పురుషులు అన్నారు. ఒక యుగం గడిచింది, యుగ పురుషుడు అన్నారు. అలాంటి వాడే కృష్ణుడు. నిత్యము అనంతమైనటువంటి పరమాత్మ అప్పుడప్పుడు మానవ రూపం ధరిస్తాడు. ఎందుకంటే మానవ రూపంలో ఉండి కూడా మీరు ఈ జ్ఞానం పొందొచ్చయ్యా, నేను పొందుతున్నాను కదా, మీరు ఎందుకు పొందరు? మనం ఏం చేస్తామంటే కృష్ణుడికి పువ్వెడితేనో ఆకడితేనో పంచకడితేనో ఏదో జరుగుతుంది అనుకుంటాం తప్ప కృష్ణుడు చేసినట్టుగా మనం చెయ్యాలి, కృష్ణుడు ఆలోచించినట్టుగా మనం ఆలోచించాలి, కృష్ణుడు మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలి అనుకోవండి. మనం అనుకోగలగాలి.